నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మార్కెట్లో పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పైలట్ ప్రాజెక్ట్ కింద పట్టణంలో అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్. శాంతి భద్రతల పరిరక్షణకే తనిఖీ చేస్తున్నామన్న సిఐ రవీందర్. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. వికారాబాద్ జిల్లా కుమ్మరిపల్లి గ్రామ కొత్త చెరువు వద్ద మృతదేహం లభ్యం. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించిన చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు. నిత్యం ఉపయోగంలో నీళ్లు బోరు స్టార్టర్ బాక్సుకు తాళం వేసిన అధికారులు. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు. పైలట్ ప్రాజెక్ట్ కింద మంచిర్యాల పట్టణంలో అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా, ముకరం చౌరస్తా, శ్రీనివాస థియేటర్ చౌరస్తాలో రోడ్డు వెడల్పు చేపడుతున్న పనులను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ పవర్ సప్లై సిస్టమ్ను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా మంచిర్యాల పట్టణంలో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని పట్టణంలో రోడ్డు వెడల్పులు చేస్తున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారులు సహకరించడం సంతోషంగా ఉందని అన్నారు. సోలార్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టామని, పట్టణ అభివృద్ధి కార్యక్రమానికి జనవరి 30 లోపు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం గోదావరి నది ఒడ్డున నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, వ్యాపారస్తులు, మిగతాలు కానీ, చిన్నోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, బండోళ్ళు కానీ, టైలర్లు కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఏది సహకారం చేసి ఈ పట్టణాన్ని వచ్చే 50-60 సంవత్సరాలకు సరిపోయే విధంగా, జనాభా సరిపోయే విధంగా ఈ రోడ్లు కానీ ఇవన్నీ నిర్మించే కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులకు, ప్రతి చిన్న వాళ్ళకు, పనుల వాళ్ళకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 30 తారీఖు జనవరి నాడు ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో దాని వరకు పని మొదలైంది. ఫస్ట్ మెయిన్ మార్కెట్లో మొదలైంది పని. 30 తారీఖు జనవరి నోట్ చేసుకుని 30 తారీఖున పని మొదలవుతుంది. టెండర్ ప్రతి అన్ని కంప్లీట్ చేసి పని మొదలు చేస్తాం. దాదాపు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్కి 25 నుంచి 30 కోట్లు అవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మిగతా కార్యక్రమాలకు, ఫుట్పాత్ అన్నింటికి 30 వరకు అవుతుంది. దాదాపు 60 నుంచి 65 కోట్లు అవుతుంది. బట్టి గారు ఎలక్ట్రిక్ కేబుల్కి 30 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భరిస్తా అని చెప్పింది. మిగతా 30 కోట్లు కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో 15 రోజులు దానికి కూడా టైప్ అయిపోతాయి. అయిపోయాక టెక్నికల్ ఫీజిబిలిటీ అవన్నీ తీసుకొని టెండర్ పిలిచి జనవరి 30 తారీఖులో ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి మొదలుపెట్టే కార్యక్రమం చేస్తాం. సరే, టెంటేటివ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఫుట్పాత్లు, సెంట్రల్ లైటింగ్ కూడా సోలార్ ప్లేట్స్ తోటి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్, ఇక ఈ రకంగా టోటల్ మోడర్న్గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ అనేది ప్రభుత్వం ద్వారా ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. మంచిర్యాలనే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని డిప్యూటీ సీఎం మన పవర్ శాఖ మంత్రులు ఒప్పుకున్నారు, చేస్తా అని చెప్పిన. బహుశా ఇంకో 20 రోజులు ఆయన కూడా వస్తున్నాను, వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు. ఆ మిగతా 30 కోట్లు కూడా ఆయన నాడు సీఎం నాడు ఎవరినో అడిగి తీసుకొని వస్తే ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా జనవరి 30 తారీఖు చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నార్కోటిక్స్ డ్రగ్స్తో ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులపై ఆరా తీశారు. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 4 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి నార్కోటిక్స్ డ్రగ్స్తో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను ఆరా తీశారు. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 4 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్కి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజల్లో మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు
లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు. ఈరోజు మా చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము, దాంట్లో భాగంగా రామగుండం కమిషనరేట్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మంచిర్యాల డీసీపీ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క కిష్టంపేట గ్రామాన్ని కాటన్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మనకు అనుమానాస్పదంగా ఏమన్నా మెటీరియల్స్ ఉంటే అవి కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే గుడుంబ కానీ గాంజా కానీ దాన్ని సెర్చ్ చేయడం కొరకు అని చెప్పి మేము ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు మేము ఒక 30 బైక్లను స్వాధీనం చేసుకొని వాటి బండి యొక్క డాక్యుమెంట్స్ వాటికి వెరిఫై చేసుకుంటున్నాము. ఎందుకంటే లోకల్లో కూడా బండ్లు కూడా చెక్ చేస్తున్నట్టుగా కొద్దిగా మాకు అనుమానం ఉంది. దానికి భాగంగానే బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని దాన్ని చేయడం కొరకు బండ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ ఇళ్లను సెర్చ్ చేసే క్రమంలో ఒక 4 లీటర్లకు సంబంధించిన గుడుంబ కూడా మాకు ఇక్కడ దొరికింది. అలాగే గాంజాకు సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పి దాంట్లో భాగంగా గాంజా అమ్మే వాళ్ళ యొక్క సస్పెక్ట్ ఇళ్లను కూడా మేము చెక్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మాకు నార్కోటిక్ డాగ్ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము. కాబట్టి ఈ చెన్నూరు మన కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి చెప్పడం ఏంటంటే, ఇట్లా కంటిన్యూగా మాకు మంత్లీ వైజ్గా ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి విలేజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబ కానీ గాంజా కానీ ఎలాంటిది దానికి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు కూడా దానికి బానిస కాకుండా, అడిక్ట్ కాకుండా దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు వచ్చినా కూడా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు 100 డయల్ తోటి మీకు ఉంది, మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలి. దాన్ని 100 డయల్ మాత్రం ఎట్టి పరిస్థితులను మిస్యూజ్ కాకుండా చూడాలి. వాటికనే ఆకతాయితనంతో చేయకుండా అది చేయాలి. అవసరమైన టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసుకొని దాన్ని చేసుకోవాలి. అలాగే బండ్లు 2 వీలర్స్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తాకితే వాళ్ళ ప్రాణం పోయే అవకాశం ఉన్నది కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. డాక్యుమెంట్స్ కూడా అన్నీ అట్టడుగు సామాజిక వర్గాలకు సమాన ప్రాముఖ్యత కల్పించడమే కాంగ్రెస్ విధానమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన నేతకాని ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అట్టడుగు పేద వర్గాల సమాజాలకై ఎస్సీ ఎస్టీ వారికి సమాన ప్రాముఖ్యత కల్పించి ప్రాతినిధ్యం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ విధానమని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అన్నారు. మంచిర్యాల పట్టణం వైశ్యభవన్లో నిర్వహించిన నేతకాని అభినందన సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎస్సీలలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం నుంచి వెంకటేష్ నేతకు ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎస్సీలలో అట్టడుగు వర్గాలకు, ఎస్టీలలో ఆదివాసీ వారికి ప్రాముఖ్యత కల్పించి వారిని ఇతర వర్గాలతో సమానంగా నిలపడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. అయినప్పటికీ చట్టసభల్లో సీట్లను కేటాయించడం అధిష్టానం చూసుకుంటుందని, తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అట్టడుగు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం అధ్యక్షులు దుర్గం రాజేష్, సంఘం నాయకులు, నేతకాని కులస్తులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ నేతను తీసుకొచ్చి చెన్నూరు ఎమ్మెల్యేకి పెట్టారు. ఆ తర్వాత సరే పరిస్థితులు బట్టి అదంతా పరిస్థితులు బట్టి ఆ రోజు ఇక్కడ ఓడిపోయినా కూడా ఇంటనే టీఆర్ఎస్కి అయిపోయారు. ఖచ్చితంగా మాదిగా మాలతో సరే ఒక 1% ఒక 2 ఎక్కువ తక్కువ కానీ మూడో సమాజం మీదే ఉంటుంది. ఎస్సీ సమాజం మంచిర్యాల జిల్లాలో కానీ పెద్ద పార్లమెంట్ కానీ ఈ సమాజం యొక్క సంఖ్య కూడా ఎక్కువ ఎక్కువలో ఉంది.
ఆశవాళ్ళు ఉంది కానీ ఆశవాళ్ళు ఏంటంటే మహాగణపతి ఒక మహారాష్ట్ర పడుతుంది మహాగణపతి ఆంగ్లంలో కూడా చాలా మంది ఉన్నారు. మొత్తం తెలిసిన మొత్తం జిల్లాలు ఎక్కడెక్కడ అంతకానికి సంబంధించి తప్పకుండా ఏదైతే మిత్రులు చెప్పారో దాని గురించి నాతో పాటు శ్రీధరబాబు గారు ఉన్నారు ఈ విషయం. ఇక్కడ మేమిద్దరం ఏ కార్యక్రమం చేసి ఇద్దరం అనుకోవడం చేసుకున్నాం. మాకు అండర్స్టాండింగ్ ఉంది, అర్థం అవుతుంది. ఏ సమస్యలైనా ఇద్దరం కలిసి మన ఇద్దరం కలిసి చేస్తున్నాం. ప్రయాణిక అవకాశం కానీ అని చెప్పే కానీ చెప్తే ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే శ్రీరావు మనకు తప్పకుండా చేయించాల్సి ఆయన కోపం చేయడం జరిగింది. బట్టిగా చెప్పేది అన్ని చెప్పిన ఫైనల్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఈ సమాజాన్ని గౌరవిస్తుంది. ఈ సమాజానికి కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ ఐడియాలజీ కానీ సమాజంలో అన్ని వర్గాలు కలుపుకోకూడదు. ప్రత్యేకంగా పిరమిడ్ల కింద ఉన్న ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజంలో ఆదివాసీ సమాజాన్ని వీళ్ళందరూ ఎప్పటివరకైతే గ్రోత్ ఇంజన్లో వాళ్ళని తీసుకురావాలి. వీళ్ళందరినీ అందరినీ సమాజంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్ చేసినప్పుడు మాత్రమే సస్టైనబుల్ గ్రోత్ వస్తారు. సస్టైనబుల్ గ్రోత్ రాదు. రియల్ ఎస్టేట్ లేకపోతే ఫార్మర్ లేకపోతే ఐటీ అయితే ఎంత బబుల్ లేక పెరిగితే ఎప్పుడో పడిపోతుంది. సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా సిస్టమ్స్ అది జరగాలంటే అందరి విషయాలు అందరి కలిసి చేసుకున్నప్పుడే జరుగు సాధ్యమైంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ ఉమ్మడి జిల్లా నాకు సమాజంతో చాలా అనుబంధాలు ఉన్నాయి. నాకు సంబంధించిన ఒకటే మొత్తం బీదవాళ్ళు దండలు. సో బీదవాళ్ళు ఎంత చేసిన టికెట్ల మీద టికెట్ నిర్ణయం తీసుకున్న ప్రజలకు సమయావసరం పరిస్థితి వాళ్ళు తప్పకుండా నాకు సాధారణ బట్టి చేయగలిగిన బట్టి ఖచ్చితంగా మీ సమాజం కూడా మిగతా ఎస్సీ సమాజం ఉన్న వాళ్ళతో పాటు సమానంగా మీకు చేసుకుని ఈ సమానం అంటే ఒక ఎస్సీ సమాజంలో ఇన్ని రకాల చింతలు ఇష్టం అందరూ కలిసి ఉంటే మీరు ఎవరైనా యువతగా ఉంటారు. అన్ని మాది అందరూ కలిసి మిగతా అన్ని కూడా ఇక్కడ పెండింగ్ ఉంది. ఈ ఏవైతే కోరికలు ఖచ్చితంగా నా లెవెల్లో చేయగలిగిన చేస్తాను. నా లెవెల్లో శ్రీరావుగారితో పట్టిగారితో ముఖ్యమంత్రితో బట్టి ఖచ్చితంగా చేయించింది. ఖచ్చితంగా మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయే పార్టీ, అందరినీ కలపెట్టుకొస్తుంది పార్టీ కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు అన్ని ఉప కులాలకు అందరికీ న్యాయం జరిగే కార్యక్రమం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కులకరణ జరుగుతుంది. దాంట్లో మన నేతకాని సమాజానికి అన్యాయం జరుగుతుందనే భావన ప్రతి ఒక్కరి మనసులో ఉంది. రాష్ట్రంలో నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా ఈ సమాజంలో కొన్ని కులాలలో కొన్ని ఉపకులాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎస్సీలో మాదిగా ఇవి రెండే కొంచెం డామినేట్ చేస్తుంటాయి. మాలల ఉపకులాలు ఉన్నాయి, మాదిగల ఉపకులాలు ఉన్నాయి, అట్లాగే బీసీల ఉపకులాలు ఉన్నాయి. మనం బీసీలో చూసినట్లయితే 105 కులాలు ఉంటాయి. 105 కులాలలో మనకు ఎక్కువ కనిపించేది ఏం కనబడతాయి? కాపు, పేరుక, కొన్ని కులాలు, ఒక 7-8 కులాలు మనకు కనబడతాయి. రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని విషయాలలో కొన్ని కులాలు కనబడరు. ఎక్కడో ఒక్కరిద్దరు తప్ప ఎక్కడ వాళ్ళే ఎవరు కూడా ఆర్థికంగా లేరు కాబట్టి, రాజకీయంగా లేరు కాబట్టి వాళ్ళు ఈ సమాజంలో కనబడరు. కానీ ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. మరి కులగణన జరిగినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మనల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అని మనం ఇవాళ భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటిది ఏంటిది? మాలలు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మనకంటే చాలా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళంతా. మహా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచాలపట్నంలో వైశ్వభవన్లో నిర్వహిస్తున్న ఈ యొక్క నేతకా సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి మంచాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా జాతి ముందు బిడ్డ వెల్లపల్లి ఎమ్మెల్యేగా 2 సార్లు చేసిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నన్న గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఎస్సీ సమయ గౌరవంలో మరి మేము కూడా
అత్యధిక జనాభా ఉన్నాం. 15 లక్షల నుంచి 18 లక్షల జనాభా ఉన్నాం. కానీ మాకు రాజ్యాంగానికి దూరంగా సామాజికంగా, ఆర్థికంగా, మరి ఉద్యోగపరంగా అన్ని విధాల వెనుకబడి గురవుతున్నాం. మాకేంటంటే కావాల్సింది, మరి మేము భవిష్యత్తులో మాకు రేపు హైదరాబాద్లో నేతగాని భవనం కావాలా, మరి నేతగాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, మరి స్థానిక ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మా వాళ్ళకు మార్కెట్ కమిటీ చైర్మన్లు కావాలా, సహకార సంఘ చైర్మన్లు కావాలా, మరి ఏంటంటే ఆలయ కమిటీ చైర్మన్లు కావాలా, అక్కడే అయిపోతుంది. మరి కాబట్టి ఇంకా ఏదైతే ఉందో మరి వర్గీకరణ అంశంలో వర్గీకరణ అనివార్యమైతే మమ్మల్ని ఎస్సీ ఏ గ్రూప్లో చేర్చాలని మా డిమాండ్గా కూడా మేము తెలపడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఉద్యోగ పరంగా కావచ్చు చాలా వెనుకబడుతుంది. మరి ఏదైతే ఇప్పుడు చూస్తే మరి మొన్న నేత కానీ మరి ఇలా కుటుంబంలో నేత మరి మనకు చెప్పుకుందామంటే మన సంఘం పరంగా, మన కులం పరంగా మరి ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. మరి ఎవరికి చెప్పుకోవాలన్న సమస్య అని చెప్పి మరి మంచిగా శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారికి చెప్పుకోగానే మరి నేత నివారణ విభాగానే నేతగానిగా మరి ప్రేమసాగరరావు గారు మరి దుద్దిల శ్రీబాబు మినిస్టర్ ఐటీ శాఖ మంత్రి గారితో మాట్లాడి ఆ సవాలు చేపించినందుకు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యం ఉపయోగించే నీళ్ల బోరు స్టార్టర్ బాక్సుకు మున్సిపల్ అధికారులు మరోసారి తాళం వేయడంతో రజక కాలనీకి చెందిన మహిళలు ఆవేదన చెంది మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ చాకలివాడ ఏరియాలో పవర్ బోర్ తోటి కొన్ని కుటుంబాలకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక 10-15 కుటుంబాలకి ఈ చాకలివాడ ఏరియాలో ఉన్న పబ్లిక్ వాళ్ళకి వాటర్ ఇవ్వడం బంద్ చేయడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళకి అందరికీ కూడా వాటర్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆ కీస్ కానీ లేకపోతే ఓపెన్ చేసుకునేటందుకు ఆ చాకలివాడలో ఉన్న ఆ పబ్లిక్ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న 10-15 కుటుంబాలకి సరిగ్గా వాటర్ ఇవ్వకపోవడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వనందున మేము ఉదయం సాయంత్రం మేమే మెయింటైన్ చేసి అందరికీ వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి మేము దానికి లాగేయడం జరిగింది. మార్నింగ్ పూట మేము ఆ పవర్ బోర్ నుంచి వాటర్ సప్లై చేయడానికి మా దగ్గర ఉన్న వాటర్ మెన్ వెళ్తే ఆ వాటర్ మెన్ కూడా వాళ్ళు పంపు అంటే ఆన్ చేయడానికి కూడా నిరాకరించారు. వాళ్ళకి వాటర్ ఇవ్వద్దు చేయొద్దు అని చెప్పేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉందండి. నేనంటే అందరికీ వాటర్ రావాలనేదే మా ఒక ఇది. వాళ్ళు కావాలని చూడండి ఏనివ్వటం లేదండి. ఇది పరిస్థితి. ఆ పవర్ బోర్డ్స్ని కూడా ఎవరికి కూడా వాటర్ వేయకుండా అక్కడున్న ఏరియా ప్రజలే వాళ్ళు ఆన్ చేయట్లేదు, వాటర్ సప్లై చేయట్లేదు. పైగా మున్సిపాలిటీకి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు మాకు వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మా మీదకే చెప్పడం జరుగుతుంది. మాకు అసలుది వేరే ఆలోచన అంటే మాకు ఏముండదు అండి. అందరికీ గవర్నమెంట్ అంటే అందరూ కూడా సమానంగా వాటర్ సప్లై ఇవ్వడం అనేది సరైన న్యాయం. అక్కడ ఉన్న పబ్లిక్కే, అక్కడ ఉన్న ప్రజలకి వాటర్ ఇవ్వకుండా మాకు అడ్డుపడుతున్నారు. మేమేంటంటే అందరికీ వాటర్ ఇవ్వాలనేది మేము దానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు పెన్షన్లు పెంచాలని, లేదంటే తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్ అమలు చేయాలని, చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఈ దీక్షలో విహెచ్పిఎస్ నాయకులు అప్పారావు, రాచర్ల రాజయ్య, ములకల రాజేంద్ర ప్రసాద్, ఇందూరి రమేష్, బండోజు నరేష్, మామిడి రాజేష్,
ఇప్ప నరేష్, ప్రకాష్, సురేష్, మల్లేష్, గోపాల్, రామ్ శ్రీనివాస్, లింగమూర్తి, MRPS నాయకులు చెల్లూరు సమ్మయ్య, సుందిల్లా, మల్లేష్ ఎన్నో జీవాల మీద ఎన్నో దాని మీద మాట్లాడుతుంది. కానీ ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ బయట ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఈ ఆసర పెన్షన్ల మీద మాట్లాడతలేడు. అంటే ఇది కేవలం వికలాంగులను, ఆసర పెన్షన్దారులను, వృద్ధులను, వితాంతులను నమ్మించి మోసం చేసినని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. మరి అదే సందర్భంలో మరి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా కేంద్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఇలా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకలు, రిలే జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అంటే ఇంకా కూడా వికలాంగుల పట్ల వివక్షను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదే సందర్భంలో ఈ నెల 26 తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నది. ఆ లోపు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముందుగానే ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు ప్రకటిస్తేనేమో చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నది. లేకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం, మరి దీనికి ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ఆధ్వర్యంలో నిర్మించిన కేసీఆర్ చిత్ర బృందం సభ్యులు జన్నారంలో సందడి చేశారు. మండల కేంద్రంలోని రాఘవేంద్ర థియేటర్కు వచ్చిన వారికి టాకీస్ యాజమాన్యం, బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ కేశవ రామచంద్ర సినీ ఇండస్ట్రీ రాకింగ్ రాకేష్ ఆధ్వర్యంలో నిర్మించిన సినీ టీం సభ్యులు శనివారం రోజున జన్నారం పట్టణ కేంద్రంలో సినీ ప్రదర్శన కోసం వచ్చిన సందర్భంగా రాఘవేంద్ర థియేటర్ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఖానాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, చిత్ర యూనిట్ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ ఒక సామాజిక వర్గానికి చెందిన ఈ మూవీని అందరూ ఆదరించాలని, తాను ఈ సినిమా తీయడానికి చాలా కష్టపడ్డానని, ఈ సినిమా తీయడానికి తనకు వెనుకుండి నడిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని వారు అన్నారు. రాఘవేంద్ర థియేటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వీక్షించి ఆదరించి 100 రోజులు ఆడే విధంగా చూడాలని వారు కోరారు. అనేది మన ఖానాపూర్ నియోజకవర్గానికి ఉన్న మన అదృష్టం. వాళ్ళిద్దరూ మనకు ఏ కష్టం ఉన్నా ఏదున్నా ఖానాపూర్ నియోజకవర్గాన్ని వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతారని కూడా ఈ ద్వారా నేను వాళ్ళకి విన్నపం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వివిధ పనులలో వాళ్ళు ఉన్నా కానీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేసి మనకి ఏదైనా హాస్పిటల్స్, మనకి ఏదైనా పని పడ్డప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనందరికీ సేవ చేస్తున్నందుకు వాళ్ళిద్దరికి కూడా మనం ప్రత్యేకంగా జన్నారం తరఫున మనం ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది మీ అందరికీ. ఎందుకంటే ఒక్కొక్కరికి 5 లక్షలు 3 లక్షలు అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరికి రాని కూడా వాళ్ళిద్దరు కూడా మనకు తీసుకురావడం జరిగింది. ఈ పని ఉందన్న అంటే వాళ్ళు చేయడం జరిగింది. అలాగే మొన్న మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా రాకేష్ గారికి హైదరాబాద్ లో మేము కలిసినప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం, అన్న మా జన్నారానికి రండి, ఒక్కసారి మా వాళ్ళందరికీ మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది. ఎందుకంటే ఒకసారి మనం వెళ్ళి అక్కడికి చూడలేము కాబట్టి వాళ్ళే మన దగ్గరికి వచ్చినందుకు మనందరం కూడా ఈరోజు సంతోషపడి వాళ్ళ 2 నెలల పాపం తీసుకొని ఆ మేడం వచ్చినందుకు కానీ అన్నగారికి కానీ వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే చిత్ర యూనిట్, గ్రీన్ ట్రీ ప్రొడక్షన్, రాకింగ్ రాకేష్ గారికి, అలాగే గరుడ వేగ అంజి గారికి, హీరోయిన్ సుజాతమ్మ గారికి మరియు చిత్ర యూనిట్ అందరికీ స్వాగతం. అలాగే ఈ సినిమా కేసీఆర్ సినిమా ఖానాపూర్ తీసుకొచ్చి జన్నారంలో తీసుకురావాలని అనుకున్న పూర్ణనాయక్ గారికి ఖానాపూర్ నియోజకవర్గం తరఫున అందరికి ధన్యవాదాలు. అలాగే వేదికపై ఉన్న అన్న మాజీ తాజా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాఠోడ్ గారికి, జెడ్పీటీసీ సో ఇక్కడ వరకు మమ్మల్ని ఇంత మంచి తాండాన్ని తీసుకొచ్చినందుకు పూర్ణ అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం ఇక్కడ జిల్లా పోదాము అనగానే జన్నారంలో మన తాండ వాళ్ళు అందరూ ఉన్నారు, మనం ఖచ్చితంగా పోవాలి అనగానే కొట్లాడి మారి వచ్చిన ఇళ్లతో నేను పసిపిల్లు ఉన్నారు కదా వద్దు అని చెప్పేసి అన్నారు. అయినా కూడా లేదు మా తాండ వాళ్ళని నేను చూడాలి అని చెప్పేసి వచ్చినాం. సో అందరు మంచిగా ఉన్నారు కదా. ఈ సినిమా మన సినిమా, మన బతుకులది. మన తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో మన జీవితాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నది అనేది మనం ఈ సినిమాలో మంచిగా చూడొచ్చు. అందరు ఖచ్చితంగా సినిమాని మంచిగా ఆదరించుది. మన సినిమా ఇది. ఇంతకుముందు అన్న చెప్పినట్టు మన రాథోడ్ సినిమా అని చెప్పిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీరే దగ్గరుండి విజయం తీసుకురావాలి. సరేనా?
థ్యాంక్ యూ సో మచ్. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఈ సినిమా మీద ఉన్నాయి కాబట్టి ఇంత మంచిగా గట్టెక్కింది సినిమా. సో ఎన్ని శక్తులు ఆపాలని ట్రై చేసినా కూడా ఏ శక్తి ఆపలేకపోయింది. పవర్ లో ఉన్నది, పవర్ లేని పెట్టింది కాబట్టి ఆ సినిమా తీసుకొని వచ్చింది. ఈ సినిమాకి అసలు హీరో లేడు. సినిమా కథ హీరో అయితే తెరనే ఉంటుంది. ఎవరైతే ఆ తెర ముందు సీట్లో కూర్చుంటారో మీరే కనపడతారు ఆ స్క్రీన్ మీద. చెప్తున్నా, ఒక జాన్సన్ నాయక్ లాంటి, ఖానాపూర్ లాంటి, కత్తి లాంటి లీడర్ రేపు తెర మీద కనపడతారు. జన్నారంలో జనం మెచ్చిన ఒక పూర్ణ లాంటి ఒక నాయకుడు తెర మీద కనపడతారు. ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకొని అబ్బా నేనే కదా ఇది నా సినిమా అంటారు రేపు. చెప్తున్నా, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అలా ఉంటది ఈ సినిమా. నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్పాను అంటే, ఈ సినిమాని నేను ఒకరికి చెప్పినప్పుడు కానీ వేరే వాళ్ళకి నేను నరేట్ చేసేటప్పుడు ఒక 200-300 మందికి కథ చెప్పుంటా. కథ అర్థమైన వాళ్ళకి చెప్పా, కథ అర్థం కాని వాళ్ళకి చెప్పా, సినిమా తీయడం వాళ్ళకి చెప్పా, సినిమా తీయడం రాకపోయిన వాళ్ళకి కూడా చెప్పా. కానీ నేను ఎంచుకున్న ఒకే ఒక్క మంచి పని ఎవరంటే మా డైరెక్టర్ గారు అర్జీ గారు. అన్ని సినిమాలు తీసి కూడా నా సినిమాను నమ్మి చివరి దాకా నేను డ్రాప్ అవుట్ అవుతున్నా కూడా నువ్వు అవ్వకు, నువ్వు తీసింది ఒక అద్భుతమైన సినిమా, రేపు దీనికి అవార్డు వస్తుంది. మందమరి మండలానికి ఇసుక రవాణాకు సంబంధించి ఆన్లైన్ ఇప్పట్లో లేదని చెప్పిన అధికారులు మంచిర్యాల నియోజకవర్గం నుండి ఇసుక ట్రాక్టర్లను కేతన్పల్లి మున్సిపాలిటీలోని గద్దరాగడికి ఎలా అనుమతిస్తున్నారని కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలం సత్యం అధికారులకు ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలానికి ఇసుక రవాణా ఆన్లైన్లో ఇప్పట్లో లేదని చెప్పిన అధికారులు మంచిర్యాల నియోజకవర్గ ఇసుక ట్రాక్టర్లను కేతన్పల్లి మున్సిపాలిటీ గద్దరాగడికి అధికారులు ఎలా అనుమతించారని కేతన్పల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలం సత్యం మండిపడ్డారు. మంచిర్యాల గోదావరి నది నుండి ఇసుక లోడుతో గద్దరాగడికి వస్తున్న మంచిర్యాల ట్రాక్టర్ను అడ్డుకొని మీడియాతో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ట్రాక్టర్లకు ఇసుక ఆన్లైన్ లేకపోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 800 కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక డ్రైవర్లు, లేబర్లు ఇబ్బందులకు గురవుతున్నారని పలుమార్లు జిల్లా కలెక్టర్, ఏడీ అధికారికి మొరపెట్టుకున్నా వినిపించుకోవడం లేదని, అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం తన నియోజకవర్గ ట్రాక్టర్ ఓనర్లకు మాత్రమే ఇసుక రీచ్లో అవకాశం ఉందని చెప్పడం శోచనీయమన్నారు. వెంటనే ఆన్లైన్ ద్వారా ఇసుక రవాణాకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రాక్టర్లను అడ్డుకున్నారని తెలుసుకున్న ఏడీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల పరిధిలో మాత్రమే ఇసుక రవాణా ఆన్లైన్ ఉందని, ఇతర ప్రాంతంలో ఆన్లైన్ ఇసుక రవాణా చేస్తున్న సదరు ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడైతే ఇసుక బుక్ అవుతుందో అక్కడే అన్లోడ్ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వారం రోజుల్లో మందమరి మండలానికి ఇసుక ఆన్లైన్ బుకింగ్ అనుమతి ఇస్తామని తెలిపారు. ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీలోని గద్దరాడి వద్ద మంచిర్యాల ఇసుక రీచ్ నుంచి మంచిర్యాల ట్రాక్టర్ అసోసియేషన్కి సంబంధించిన ఒక ట్రాక్టరు లోడ్ వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. గత 10 రోజుల నుండి ఆన్లైన్ మందమరి మండలంకు రీచ్ ఇవ్వడం లేదు. మైనింగ్ ఏడీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కలిసినా కానీ ఇవాళ రేపు అని చెప్పేసి సమయం గడుపుతున్నారే తప్ప మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అదేవిధంగా గత వారం 10 రోజుల క్రితం మంచిర్యాల ఎమ్మెల్యే గారు ముల్కలలో ఇసుక రీచ్ను ప్రారంభించి మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇసుక ట్రాక్టర్లను మాత్రమే అక్కడ ఆన్లైన్కు అనుమతి ఇవ్వడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల నుంచి మందమరి మండలానికి సంబంధించిన ట్రాక్టర్లు కూడా అదే ముల్కల రీచ్, వేంపల్లి రీచ్ నుండి కూడా ఇసుక తీసుకుపోయిన సందర్భం. గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకొస్తున్న యజమానులకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు ఇప్పుడు ఇసుక రీచ్ బంద్ చేయడం వల్ల దాదాపు ఇసుక ట్రాక్టర్లకు సంబంధించిన 200 మందమరికి బుకింగ్స్ లేవు కానీ మంచిర్యాల బుక్ చేసుకొని మందమరిలో అన్లోడ్ చేసుకున్నప్పుడు మనం ఈ ట్రాక్టర్ పట్టుకోవడం జరిగింది. అయితే కొంతమందికి మనకు అది ఈ మధ్యన రీచ్ ఓపెన్ అయింది కాబట్టి కొంతమందికి అవగాహన లేకపోతుంది దీని మీద బుకింగ్ మందమరికి ఉంది లేదని. అందుకని అడ్జాసెంట్ అంటే దాదాపు 100 మీటర్ లోపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బుక్ చేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ని ఇటువైపు రమ్మనే అవకాశం ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మనకు ఇక్కడ ట్రాక్టర్ పట్టుకోవడం జరిగింది. ఆ వాస్తవాలను ఎంక్వైరీ చేసిన తర్వాత ట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మందమరి వాళ్ళు ఎక్కడ బుక్ చేసుకుంటారు? మందమరికి ఓపెన్ చేస్తాం. వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది ఓపెన్ చేయడానికి? అప్పటిదాకా ఈ బిల్డింగ్ కట్టుకోవడం పరిస్థితి ఏంటి? ఓపెన్ చేస్తాం. ఎన్ని రోజులు టైం అంటే మామూలుగా మాట్లాడా ఒక
ఇప్పుడు 6 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా? వాళ్ళు కట్టుకుంటే బిల్డింగ్ కట్టుకుంటే పరిస్థితి ఎన్ని రోజుల దాకా ఉంటుంది? పర్యాటకులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అనంతగిరి అర్బన్ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అనంతరం అటవీ శాఖ ప్రాంతంలో అర్బన్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసి నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ క్వార్టర్ను స్పీకర్ ప్రారంభించారు. అనంతరం సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అనంతగిరి అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 300 కోట్లతో ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా 200 ఎకరాల్లో అనంతగిరి అర్బన్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడంలో నిరుద్యోగ యువతతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నీటి నిల్వలు ఉండే విధంగా చెక్ డ్యాంల నిర్మాణాలు, మరమ్మతుల పనులు చేపట్టాలని సభాపతి అధికారులకు సూచించారు. పర్యాటక ప్రాంత అభివృద్ధితో పాటు వికారాబాద్ పరిసర ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని అన్నారు. మూసీ కాలుష్యానికి గురి కాకుండా ఇక్కడ నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అటవీ శాఖ జోనల్ చీఫ్ కన్వర్జేటర్ ప్రియాంక వర్గీష్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఈరోజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నివాస గృహంతో పాటు అర్బన్ పార్క్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. మరి ఈ గృహం కాకుండా డిఎఫ్ఓకు సంబంధించిన గృహం కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇప్పటిదాకానే అనుకున్నాము. అది కూడా తప్పకుండా, ఎందుకంటే డిఎఫ్ఓలు ఫారెస్ట్కు దగ్గర ఉంటే, వాళ్ళ నివాస స్థలం దగ్గర ఉంటే అన్ని కార్యక్రమాలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన ఫారెస్ట్ను కూడా అన్ని విధాల కాపాడే విధంగా ఉంటారని చెప్పేసి అదొకటి ఆలోచన చేసినాం. మరి ఈ అర్బన్ పార్క్ ఏదైతే ఉన్నదో 2 కోట్లతోనే మన లోకల్ వికారాబాద్ లోకల్ టౌన్కు సంబంధించింది కానీ దారులు కానీ వాళ్ళకు అక్కడ వాకింగ్ చేయడానికి కానీ సైక్లింగ్ చేయడానికి కానీ ఆ అర్బన్ పార్క్లో 200 ఎకరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి మీకు తెలియని విషయం కాదు, ఇంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక సింగపూర్ కంపెనీని, మరి అదేవిధంగా ఒక విదేశీ ఇంకో కంపెనీని, 2 కంపెనీలు పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నాము. 300 crores అనంతగిరి గుట్టను అన్ని విధాల టూరిజంను డెవలప్ చేసే విధంగా తయారు చేయాలని, ఈకో టూరిజం కూడా పెట్టాలని ఉద్దేశం. మరి ఇంతకుముందున్న ప్రభుత్వము గుట్టపైన మెడికల్ కాలేజ్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్ కూడా అక్విజిషన్ చేసిండ్రు. మీరు వచ్చిన తర్వాత ఈ గుట్ట ఎన్వైరన్మెంట్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో కింద మన మికల్ గంటి లోపల ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి దీన్ని భగవంతుడు ఇచ్చిన ఈ గుట్టను కాపాడుకునే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేసి తప్పకుండా ఈ అనంతగిరి గుట్టనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా, మరి అట్లనే లోకల్ వాళ్లకు ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక వర్గీస్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ కన్వర్జేటర్ ఆఫీసర్ వారు ఈ ప్రాంతానికి, ఈ వికారాబాద్ జిల్లాకు వారు ఇన్ఛార్జ్గా ఉన్నారని వారు కూడా రావడం జరిగింది. వారితో పాటు డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ గారు, మరి స్టాఫ్, మరి మాకు సంబంధించిన నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు, మరి అచ్యూలపల్లి రమేష్ గారు, చాలామంది పెద్దలు, కిషన్ నాయక్ గారు, మైపాల్ రెడ్డి గారు, చాలామంది పెద్దలు వచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి వారికి కూడా వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం అన్ని విధాల చేయాలనే ఆలోచనతో బీసీ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టం రద్దు కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే బీసీ ఐక్య సదస్సుకు సంబంధించిన కరపత్రాలను జైపూర్ మండల కేంద్రంలో విడుదల చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీసీ ఐక్య సదస్సు ద్వారా జిల్లాలో బీసీ ఐక్యతను బలోపేతం చేసేందుకు సభను విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బీసీ ముఖ్య నేతలు హైదరాబాద్ నుండి సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాల ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. జనాభాలో మెజారిటీ వర్గాన్ని ఉన్న
బీసీల న్యాయమైన హక్కుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్ని రంగాలలో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుందన్నారు. కులగణన సత్వరం పూర్తి చేసి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులందరూ మద్దతు ఇచ్చి బీసీ ఐక్యవాదుల పోరాటాన్ని ముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్, సీనియర్ నాయకులు రంగు రాజేశ్యం, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మారుతి, బత్తుల శ్రీనివాస్, ఆవిడపు గణేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ, అదేవిధంగా సంగం సూర్యారావు గారు, బీసీ టైమ్స్ సంపాదకులు, ఇతర బీసీ ముఖ్య నేతలు హైదరాబాద్ నుంచి రానున్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రజలు, వారితో పాటు జైపూర్ మండలంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా ఈ సదస్సును జయప్రదం చేయాలని, సదస్సును జయప్రదం చేయడం ద్వారా బీసీల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని, బీసీ ఐక్య ఉద్యమాన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాము. ఈరోజు దేశ జనాభాలో మెజారిటీ వర్గంగా ఉన్న బీసీల న్యాయమైన హక్కుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. అన్ని రంగాల్లో కూడా అగ్రవర్ణాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులందరూ కూడా మద్దతిచ్చి బీసీల న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని ముందుకు నడిపించాలని, ఈ మహోన్నత పాత్ర నిర్వహించడానికి జైపూర్ మండలంలోని బీసీ బిడ్డలందరూ కూడా ముందుకు రావాలని, 30న జరగనున్న సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ ఐక్య వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జైపూర్ మండల కేంద్రంలోని బీసీ ఐక్య వేదిక తరఫున జరిగిన ఈ సమావేశానికి వచ్చిన బీసీ బిడ్డలందరికీ ఉద్యమవందన తెలియజేస్తూ, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఈ నెల 30న జరుగు సదస్సును జయప్రదం చేయాల్సిందిగా జైపూర్ మండలంలోని బీసీ వర్గాలందరికీ, బీసీ కుల సంఘాలందరికీ కూడా బీసీ ఐక్యవేదిక తరఫున మరియు బీసీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో హైదరాబాద్ నుండి వచ్చే మన యొక్క ప్రొఫెసర్లు, మన యొక్క నాయకులు ఈ యొక్క మనకు జరుగుతున్న అన్యాయాలపైన, బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలపైన వివరించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదస్సును విజయవంతం చేసి మన బీసీల ఐక్యతను చాటి ప్రభుత్వాలకు మన యొక్క డిమాండ్ను వినిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దరూర్ మండలం కుమ్మరపల్లి గ్రామానికి చెందిన పాండు నాయక్ అనే యువకుడు అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దరూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన పాండు నాయక్ అనే యువ నాయకుడు మృతి స్థానికంగా కలకలం రేపింది. గ్రామ సమీపంలోని కొత్త చెరువు వద్ద పాండు నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన యువకులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం వచ్చినారు రాజుకెళ్ళి, మధ్యాహ్నం వచ్చి ఇట్లా దవా చేసుకున్నారు 4-5 మంది కుడినాక మళ్ళీ తిన్నాక ఇంటికి పోయినాక అలా వచ్చినాక అర్ధగంట తర్వాత 7:30. రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక ఆయన సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో ములాఖాత్ అయి తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేము లేదా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్ళు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకుపోయినారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల మార్కెట్లో పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు.
పైలట్ ప్రాజెక్ట్ కింద పట్టణంలో అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సేజ్. శాంతి భద్రతల పరిరక్షణకే తనిఖీ చేస్తున్నామన్న సిఐ రవీందర్. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. వికారాబాద్ జిల్లా కుమ్మరిపల్లి గ్రామ కొత్త చెరువు వద్ద మృతదేహం లభ్యం. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించిన చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు. నిత్యం ఉపయోగంలో నీళ్లు బోరు స్టార్టర్ బాక్సుకు తాళం వేసిన అధికారులు. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.